చిన్నప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చాక స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటా. అలా చెప్తేనే నాకు తృప్తి అనమాట. సో డైలీ వచ్చాక కాళ్ళు చేతులు కట్టుకొని వచ్చి కూర్చొని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని. ఇలా జరిగింది, అలా జరిగింది, అమ్మ ఇలా చేసింది. సో వాట్ ఎవర్ ఏదైతే మనకు చిన్నప్పుడు మైండ్లో ఫీడ్ అవుతుందో అవి షేర్ చేసుకునేదాన్ని. సో చాలా రోజులు ఇంట్లో వాళ్ళు విన్నారు. ఒకరోజు మా చిన్ననాన్నమ్మ అడిగింది, ఏంటి ప్రణీత, నువ్వు ఎప్పుడు వచ్చినా సరే స్కూల్లో విషయాలు చెప్తావు, కానీ నువ్వు ఈరోజు వచ్చినప్పుడు ఈరోజు విషయాలు చెప్పవు అనమాట. అన్నీ నిన్నటి విషయాలు చెప్తుంటావు. ప్రతిరోజు అంతే, ఏ రోజు ఆ రోజు చెప్పవు, ముందు జరిగినవన్నీ కూడా ఈరోజు చెప్తుంటావు అని చెప్పి. అది నాకే తెలియదు ఎందుకు చెప్తాను అని చెప్పి. మేబీ క్లారిటీ రాక ముందు రోజువి బాగా తెలుస్తుంది కదా మ్యాటర్ ఏంటి ఎగ్జాక్ట్గా అని చెప్పి అలా చెప్తానో మరి నాకు తెలీదు. అలా అయితే ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు మీకెందుకు చెప్పానంటే, నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో మనం ఉప్మాని భయపడే వాళ్ళకి అన్ని రకాలు వేసేసి కొత్తిమీర కూడా వేయాలి అండ్ అల్లం ముక్కలు కూడా వేయాలి, ఇలా ఆల్ వెజిటేబుల్స్తో కలిపి చేస్తే ఎంత టేస్టీ ఉంటుందో తెలుసా. చూడండి, తినేసి ఎంత చక్కగా వెళ్ళిపోయాడో మా చిన్న స్వామి కూడా. సో అలా ఇడ్లీ ఉప్మా కలిపి కొంచెం తింటే సరిపోయింది. సో ఇంకా ఆఫ్టర్నూన్ వంట అయితే చేస్తున్నారు అమ్మ. కొంచెం వెరైటీగా ఉండాలి అని చెప్పేసి అండ్ మీల్ మేకర్తో బిర్యానీ చేస్తుంది. అండ్ చాలా బాగా చేస్తారు మా అమ్మ అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి మళ్ళీ మెజర్మెంట్స్ చెప్పమంటే మెజర్మెంట్స్ ఉండదన్నమాట. అండ్ చేత్తో వేసేసి చేసేస్తారు. అండ్ అలా మొత్తానికైతే లంచ్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను. నైట్ మా చిన్నోడిని మిస్ అవుతున్నానని చెప్పేసి 8:30 అయినా వెళ్ళి చూసేసి ఇంటికి వచ్చేసరికి అమ్మ మళ్ళీ పూరీ కుర్మా చేస్తూ ఉంది. నిన్నటి రోజు అలా అయిపోయింది